హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఈ వీడియోలోని ఒక స్పెషల్ పూజను చూపిస్తున్నానండి. స్పెషల్ పూజ అనేసి ఎందుకన్నానంటే మన సైడ్ ఇలాంటి పూజను నేను ఎప్పుడూ చూడలేదండి. దివాళీ అయిపోయిన సెకండ్ డేన వీళ్ళు పేడతో చేసిన గోవర్ధున్ని వాళ్ళ ఇంటి ముందు నిలుపుకుంటారండి. ఆ రోజు నుంచి కూడా 7 days వరకు కంప్లీట్గా వీళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటారండి. ఇవాళ లాస్ట్ డే అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగ్ 4కి లేచి వాళ్ళ ఇంటి ముందు ఇలా గోవర్ధను నిలిపిన ప్లేస్లో క్లీన్ చేసుకొని ముగ్గు వేసి పసుపు కుంకుమ అండ్ ఫ్లవర్స్ కూడా వేసి పూజ చేసుకుంటారండి. ప్రసాదం కింద వాళ్ళు అన్నము అండ్ పాలు అదేదో వేసారండి దాంట్లోకి. నాకైతే అదేంటో అర్థం కాలేదు, డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో ఇవన్నీ ఇలా వేసేసి వాళ్ళు పూజ చేసుకున్నారండి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇలాగే చేశారండి వాళ్ళ ఇళ్ళ ముందు. సో ఇలా ఎందుకు చేస్తారు ఏంటి అని చెప్పేసి నేను మా ఇంటి ఓనర్ గారు బామ్మగారిని అడిగానండి. సో బామ్మగారు ఏం చెప్పారంటే, ఈ 7 days కూడా మనం పూజ చేసాము కదా గోవర్ధనునికి అంటే కృష్ణ భగవానుడికి, ఈరోజు లాస్ట్ డే. ఇలా లాస్ట్ డే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కృష్ణ భగవానుడు వాళ్ళ నివాసానికి వెళ్ళిపోతాడు. ఇన్ని డేస్ కూడా మన ఇంటి దగ్గరే ఉన్నారు. సో ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు అనేసి రీజన్ చెప్పారండి. సో నాకైతే చాలా కొత్తగా అనిపించిందండి ఆన్సరు. ఎందుకంటే మన సైడ్ ఎప్పుడు కూడా ఇలాంటి పూజను నేను ఎప్పుడు చూడలేదండి. ఇన్ కేసు మీ దగ్గర ఇలాంటి పూజని సెలబ్రేషన్ చేసుకుంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.